వెల్కమ్ టు టాప్ స్టోరీ. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు బడ్జెట్ల రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. వందల కోట్లు కాదు, ఏకంగా వేల కోట్ల రూపాయల ఖర్చుతో మన స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్లు పాన్ ఇండియా గ్లోబల్ లెవెల్ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. రణబీర్ కపూర్ రామాయణం నుండి మహేష్ బాబు రాజమౌళిల ప్రాజెక్ట్ వరకు అత్యంత భారీ బడ్జెట్తో రాబోతున్న కొన్ని మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమాలు, వాటిపై ట్రేడ్ వర్గాల్లో ఉన్న అంచనాలు, బాక్స్ ఆఫీస్ లెక్కలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ పౌరాణిక విజువల్ వండర్ కోసం మేకర్స్ ఏకంగా 2200 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఇక రామాయణం కాన్సెప్ట్ అంటేనే ఆడియన్స్ లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది కాబట్టి దీనిపై మంచి బజ్ ఉంది. ఇక ఈ సినిమా లైఫ్ టైం కలెక్షన్స్ దాదాపు 1400 నుంచి 1500 కోట్లు రాబట్టి హిట్ లేదా సూపర్ హిట్ రేంజ్ లో నిలుస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక బాహుబలి, త్రిబుల్ ఆర్ చిత్రాలతో గ్లోబల్ లెవెల్లో సౌండ్ చేసిన లెజెండరీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేస్తున్న అడ్వెంచర్ మూవీ వారణాసి. ఇక ఈ క్రేజీ కాంబో సినిమా బడ్జెట్ దాదాపు 1300 కోట్లుగా ప్రచారం జరుగుతోంది. రాజమౌళి బ్రాండ్, మహేష్ బాబు క్రేజ్ కలవడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ 1500 నుంచి 1700 కోట్ల లాంగ్ రన్ వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ లేదా అల్టిమేట్ బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని విశ్లేషకులు నమ్ముతున్నారు. ఇక పుష్ప సినిమాతో గ్లోబల్ లెవెల్ గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జవాన్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రాకా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం దాదాపు 800 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పై యావరేజ్ టు గుడ్ బజ్ నడుస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా లైఫ్ టైం కలెక్షన్ 600 నుంచి 700 కోట్లు దాటితే హిట్ లేదా బ్లాక్ బస్టర్ స్టేటస్ దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఇక మొదటి భాగంతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ కల్కి 2 డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ పార్ట్ 2 కోసం దాదాపు 700 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇక మొదటి పార్ట్ ఇచ్చిన సాలిడ్ సక్సెస్ తో ఈ సీక్వెల్ పై ఎక్స్ట్రాడినరీ అంచనాలున్నాయి. థియేటర్స్ లో ఈ సినిమా 1200 నుంచి 1300 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వర్షం కురిపించి మరో సంచలన బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అందరూ గట్టిగా ఫిక్స్ అయిపోయారు. వందల వేల కోట్ల భారీ బడ్జెట్లతో రూపొందుతున్న ఈ సినిమాలో భారతీయ మార్కెట్ ను దాటి మన మేకింగ్ స్టాండర్డ్స్ ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తున్నాయి. ఇక భారీ ఖర్చుతో పాటు అంచనాలు పీక్స్ లో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్టులు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాయో, ఏ సినిమాలు సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తాయో చూడాలి. సో చూసారు కదండి, ఇది ఇవాళ టాప్ స్టోరీ విశేషాలు. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.